మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై భక్తులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి సమ్మక్క ఆగమనం అనంతరం కరెంటు పోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు సమాచారం. అందరికీ కూడా క్యూలైన్ మార్గం ద్వారా వచ్చిన వారికి మాత్రమే సులభతరమైన అమ్మవారి దర్శనాలు జరుగుతున్నాయి. భక్తులు గమనించి క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా తొందరగా దర్శన భాగ్యం కలుగుతుంది. భక్తులు గమనించి ప్రతి ఒక్కరు కూడా క్యూలైన్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మవారిని సమర్పించే సాయంత్రం మొక్కుబడులు కుండీలో వేసుకొని ఈ మొక్కుబడులు చెల్లించుకోవద్దు. పార్టీ ఏదైనా ప్రభుత్వం ఎవరిదైనా ప్రజల పక్షంగా ప్రశ్నించడం మా నైజం. ఇదే మా జర్నలిజం. సబ్స్క్రైబ్ చేయండి ఆయు డైనమిక్ న్యూస్ తెలుగు. సంచలనమైన న్యూస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు. నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు.